హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తామా? ఈ కథ రాసిన వారు రచయిత దమ్మాలపాటి కృష్ణ చైతన్య గారు. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, వ్రతాలు, నోములు ఎన్ని చేసినా సరే ఆ దంపతులకు సంతానం కలగలేదు. మురళి, శైలు ఇద్దరికి పెళ్ళయ్యి 19 సంవత్సరాలు అవుతుంది. ఇక విసుగొచ్చి ఎవరినైనా దత్తత తీసుకుందాం అనుకుంటారు. ఇంతలో పక్కింటి పార్వతమ్మ గారు వచ్చి, శైలు, శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామికి పూజలు చేస్తే ఎవ్వరికైనా సరే తప్పకుండా సంతానం కలుగుతుందట. నువ్వెళ్ళి ఒకసారి ప్రయత్నించరాదు అని పదే పదే చెప్తుంది పక్కింటి పార్వతమ్మ గారు. సరే పిన్ని, నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి ఆఖరిసారిగా అలాగే ప్రయత్నిస్తాను. లేకపోతే ఎవరినో ఒకరిని దత్తత తీసుకుందాం అంటున్నారు మురళి. మీరింతలా చెప్తున్నారు కాబట్టి మురళికి కూడా ఒకసారి చెప్పి చూస్తాను. ఆయనకి ఈ గుడులు గోపురాల మీద ఆసక్తి పోయింది. పూజలు చేసి చేసి అలసిపోయారాయన అంటుంది శైలు. ఈ ఒక్కసారికి చూడమ్మా, నీ అదృష్టం బాగుండి నీ కడుపు పండితే దత్తత తీసుకునే అవసరం ఉండదు కదా అని చెప్పి వెళ్ళిపోతుంది పార్వతమ్మ గారు. మురళి ఆఫీస్ నుంచి వచ్చాక, ఏమండి, శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున స్వామి గుడికి వెళ్తే తప్పకుండా సంతానం కలుగుతుందట. ఈ ఒక్కసారికి అక్కడికి వెళ్ళొద్దామండి. ఇది కూడా ఏ ఫలితం లేకపోతే ఇక మీ ఇష్టం. మీరెలా చెబితే అలా చేద్దాం. ప్లీజ్ అండి, ఆఖరిసారిగా ప్రయత్నిద్దామండి అని మురళిని బ్రతిమిలాడుతుంది శైలు. సరే, ఆఖరిసారి అంటున్నావు కాబట్టి ఈ వీకెండ్కి వెళ్ళొద్దాంలే అంటాడు మురళి. మురళి ఒప్పుకోవడంతో సంబరపడిపోతుంది శైలు. ఇక వీకెండ్ రానే వచ్చింది. శైలు పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసి తలస్నానం చేసి మురళిని కూడా నిద్రలేపుతుంది. మురళి కూడా తలస్నానం చేసి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు. ఈలోపు శైలు పూజకు కావలసిన సామాన్లన్నీ సర్దుతుంది. ఇద్దరూ కలిసి కారులో శ్రీశైలం మల్లికార్జున స్వామి గుడికి బయలుదేరుతారు. మురళి కారు డ్రైవింగ్ చేస్తూ, శైలు, నువ్వు మరీ ఎక్కువగా పిల్లల గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నావు. ఎవరినో ఒకరిని దత్తత తీసుకుందాం అని చెప్పానుగా, మళ్ళీ ఇదేంటి అని అంటాడు మురళి. అది కాదు మురళి, ఆఖరి ప్రయత్నంగా ఈ ఒక్కటి చేద్దాం. ఇది కూడా ఫలితం లేకపోతే ఇక నీ ఇష్టం. నువ్వు ఎలా చెప్తే అలా చేద్దాం. నాకైతే నమ్మకం లేదు శైలు. ఇప్పటికే ఎన్ని పూజలు చేశాం, ఎన్ని గుళ్ళు తిరిగాం, ఎక్కడా లేని ఫలితం ఇక్కడ మాత్రం ఉంటుందా? నిన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేకే సరే అన్నాను. సరే చూద్దాంలే, నీ నమ్మకం ఎందుకు కాదనాలి? కానీ నీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త. ఎక్కువగా టెన్షన్ పడకు. పిల్లలు లేకపోయినా సరే నాకు నువ్వు, నీకు నేను, అంతే. నువ్వుంటే చాలు, నాకు ఇంకేదీ అక్కర్లేదు అని తన చేతి మీద చేయి వేసి చెప్తాడు మురళి. నాకింత మంచి భర్తని ఇచ్చిన ఆ దేవుడు పిల్లలు లేకుండా చేశాడు. మురళికి పిల్లలంటే చాలా ఇష్టం, కానీ నాకు ఆ అదృష్టం లేకుండా చేశాడు అని మనసులో అనుకుంటూ మురళికి కనిపించకుండా కళ్ళనీళ్లు తుడుచుకుంటుంది. ఇక శ్రీశైలం వెళ్ళి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజలన్నీ అయిపోయాక భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకొని మరలా ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళగానే మురళి వాళ్ళమ్మ ఫోన్ చేసి, అరేయ్, తమ్ముడికి పెళ్లి కుదిరింది. నువ్వు శైలు ఎప్పుడొస్తారు అంటుంది. ఏంటమ్మా, ఇంత సడన్గా తమ్ముడికి పెళ్లి కుదరడం ఏంటి? అసలు నాకెందుకు ఇప్పటి వరకు ఈ విషయం చెప్పలేదు? ఏం చెప్పమంటావురా, మొన్న మధ్య ఒక బంధువుల పెళ్లికి వెళ్ళాము. వీడక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడట. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను అని తిండి నిద్ర మానేసి నిరాహార దీక్ష మొదలెట్టాడు. ఇక చేసేదేం లేక వాడికి ఎలాగో సంబంధాలు చూస్తున్నాంగా. సరే, ఎవరైతే ఏంట్లే అని ఆ అమ్మాయి వాళ్ళకి ఫోన్ చేసి అడిగాం. వాళ్ళు కూడా ఎగిరి గంతేసి మరీ ఒప్పుకున్నారు. వాళ్ళకి ఆస్తులు పెద్దగా ఏమీ లేవు. ఇంత గొప్ప సంబంధం రావడం మా అమ్మాయి అదృష్టం అని అన్నారని పంతులు గారు చెప్పారురా. నెల రోజుల తర్వాత మంచి ముహూర్తాలు లేవంట. ఈ లోపులోనే పెళ్లి చేసేయాలని నిర్ణయించుకున్నాం. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. మీరిద్దరూ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వచ్చేయండి. ఇక్కడ బోలెడన్ని పనులున్నాయి. సరే, ఇక ఉంటా మరి. శైలుకు కూడా చెప్పి తీసుకొనిరా అని ఫోన్ పెట్టేస్తుంది. మురళి శైలుకు కూడా విషయం చెప్తాడు. శైలు ఎక్కడికి వెళ్ళినా వచ్చిన వాళ్ళంతా పిల్లల గురించే అడుగుతూ ఉంటారు. ఆ అవమానాలు భరించలేక శైలు
అసలు ఫంక్షన్స్కి వెళ్ళడమే మానేసింది. కానీ సొంత మరిది పెళ్లి కదా, వెళ్ళక తప్పదు. ఎన్ని అవమానాలు ఎదురైనా భరించాల్సిందే అని ముందే తనకు తనే సర్ది చెప్పుకుంటుంది. ఒక వారం తర్వాత మురళి ఆఫీస్కి సెలవు పెట్టి శైలుని తీసుకొని ఊరికి బయలుదేరతాడు. అప్పటికే అక్కడ ఇంటికి పెయింట్స్ వేయడం అయిపోయి బయట ఉన్న సామాన్లన్నీ లోపలికి సర్దుతూ ఉంటారు. మురళి, శైలు కారు దిగంగానే వాళ్ళ అత్తగారు ఎదురొచ్చి, అమ్మయ్య వచ్చారా, నేనొక్కదాన్నే ఇవన్నీ చూసుకోవాలంటే నా కాళ్ళు చేతులు ఆడట్లేదు, అసలు ఏం పని చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదు అంటుంది. అంతలో వాళ్ళ మామగారు వచ్చి, అవునమ్మా, ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంది. ఆ, మీరు మాత్రం మంచిగా కుర్చీ వేసుకొని కూర్చొని చూడండి. రేపు వడియాలు పెడుతున్నాం. పప్పు గ్రైండర్కి ఇవ్వాలి. అమ్మలక్కలందరినీ ఇంటికెళ్ళి బొట్టు పెట్టి పిలవాలి. టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. ఏ పని లేదు, మంచిగా కుర్చీ వేసుకొని కూర్చున్నావు అని వెటకారంగా చేతులు తిప్పుతూ అంటుంది అనసూయ. అబ్బా, నువ్వే కదే పనివాళ్ళు సామాన్లు సర్దుతున్నారు చూడమని చెప్పావు, ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అంటాడు మాధవరావు. అమ్మ శైలు, ఊర్లోకెళ్ళి బొట్టు పెట్టి చెప్పిరా, రేపు వడియాలు పెడుతున్నామని. అయ్యో అత్తయ్య, నేనా, నా వల్ల కాదు, మీరు వెళ్ళండి, లేదంటే ఇంకెవరినైనా పంపించండి, నేను మాత్రం వెళ్ళను అంటుంది. దానికి అనసూయ, నీ బాధ నాకు అర్థమైందమ్మా, పిల్లల గురించి అడుగుతారనే కదా, అనేవాళ్ళకి ఎప్పుడు పడేవాళ్ళు లోకువే. సరే, నీకు ఇష్టం లేకపోతే వద్దులే, ఎవరినైనా పంపిస్తాను అని అంటుంది అనసూయ. తర్వాత రోజు ఉదయం అందరూ వడియాలు పెట్టడానికి వస్తూ ఉంటారు. ఏమమ్మా శైలు, శుభవార్త ఎప్పుడు చెప్తావు అని ఒక ఆవిడ, ఏమమ్మా ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా లేదా అని ఇంకొక ఆవిడ అడుగుతుంటే, అనసూయం వచ్చి, ఏ ప్రయత్నాలు చేయకుండా ఎలా ఉంటారు వదినా, మనం ఎన్ని చేసినా దేవుడు కరుణించాలిగా, మన చేతుల్లో ఏముంది, అంతేలేమ్మా, ఏదో ఉండబట్టలేక అడిగాను, ఏమీ అనుకోకు అని తలా ఓ మాట అంటారు. శైలు వచ్చిన వాళ్ళందరికీ టీలు టిఫిన్లు పెట్టి పంపిస్తుంది. ఆ తర్వాత పసుపు దంచుడు, మంగళ స్నానాలు అన్నీ ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం పెట్టుకుంటారు. శైలు మంగళ స్నానాలు అయిపోయాక ఫ్రెష్గా స్నానం చేసి చీర కట్టుకొని బయటకు వస్తుంది. తర్వాత భోజనాల కార్యక్రమం చూసుకుంటుంది. అందరినీ భోజనాలకు రమ్మని పిలిచి వెళుతూ వెళుతూ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అందరూ పరుగు పరుగున వస్తారు. మురళి ఒడిలో తల పెట్టుకొని, శైలు ఏమైంది, లే లే శైలు. అనసూయ మంచినీళ్ళ గ్లాస్తో వచ్చి మొహం మీద నీళ్లు చల్లుతుంది. అప్పుడు శైలు కళ్ళు తెరిచి చూస్తుంది. డాక్టర్ని పిలిపిస్తారు. భయపడాల్సింది ఏం లేదు, తను తల్లి కాబోతుంది అని చెప్పగానే వాళ్ళ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. మురళి ప్రపంచాన్నే జయించినంత సంబరపడిపోతాడు. అనసూయ అక్కడున్న వాళ్ళందరితో, చూసావా పిన్ని, నా కోడలు తల్లి కాబోతుందట, చూసావా వదిన, నా కోడలు నిలతప్పింది, నేను నాయనమ్మని కాబోతున్నాను, ఏమయ్యా విన్నావా, నువ్వు తాతయ్యవి కాబోతున్నావు, ఒరే చందు, నువ్వు బాబాయి కాబోతున్నావురా. అబ్బా, ఎన్నాళ్ళకి నా మొర ఆలకించాడు ఆ దేవుడు. ఈ పెళ్లి కార్యక్రమం అయిపోయాక నేను మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుకొని రావాలి. అమ్మ శైలు, లేక లేక కలిగే సంతానం, ఇప్పటి నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఉరుకులు పరుగులు పెట్టకూడదు. ఈ పెళ్లి హడావుడు అంతా మేము చూసుకుంటాం, నువ్వు మాత్రం నీ కడుపులో ఉన్న బిడ్డని జాగ్రత్తగా చూసుకో, అది చాలు అని అంటుంది అనసూయ. అలాగే అత్తయ్య, ఇంత గొప్ప వరాన్ని నేను నిర్లక్ష్యం చేస్తానా అని అంటుంది శైలు. ఇక పెళ్లి తంతు అయిపోయాక చుట్టాలందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. మురళికి కూడా ఆఫీస్ సెలవులు అయిపోవడంతో వాళ్ళు కూడా బయలుదేరతారు. అనసూయ కోడలికి చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ చెప్పి తన కోసం ప్రత్యేకంగా చేయించిన పిండి వంటలన్నీ కారులో పెట్టిస్తుంది. నువ్వు కూడా మాతో పాటు రావచ్చుగా అత్తయ్య అని అంటుంది శైలు. నాకు రావాలనే ఉందమ్మా, కానీ ఇక్కడ ఎక్కడి పనులు అక్కడే ఉండిపోయాయి, ఇవన్నీ పూర్తి చేసుకొని త్వరలోనే వస్తాను, అంతవరకు జాగ్రత్త అని చెప్పి పంపిస్తుంది. తర్వాత కొద్ది రోజులు శైలు వాళ్ళమ్మ, కొద్ది రోజులు మురళి వాళ్ళమ్మ వచ్చి శైలుని జాగ్రత్తగా చూసుకుంటారు. శైలుకి పండంటి ఆడపిల్ల పుడుతుంది. మురళికి తండ్రి అయ్యాను అన్న అనుభూతి మాటలలో వర్ణించలేనంతగా ఆనందపడిపోతాడు. శైలు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి పాప కోసం ఒక గది నిండా బొమ్మలు, ఒక గది నిండా బట్టలు కొనిపెట్టి రూమ్లో చక్కగా సర్దుతాడు. శైలు అవన్నీ చూసి, ఏంటండి ఇవన్నీ, ఇంత చిన్న పాప కోసం ఇప్పుడే ఇన్ని బొమ్మలు కొంటారా ఎవరైనా
మరేమనుకుంటున్నావు? నా చిట్టి తల్లి కోసం ఏదైనా అడగకముందే తెచ్చిస్తాడు వాళ్ళ నాన్న. అబ్బో! మొన్నటిదాకా నాకు నువ్వు, నీకు నేను అన్నారు కదా! ఆ మాటలన్నీ ఏమయ్యాయి ఇప్పుడు? మొన్నటిదాకా ఇద్దరం, ఇప్పుడు ముగ్గురం అని అంటాడు మురళి. అలా రోజులు గడుస్తున్నాయి. మన పాపకు ఏం పేరు పెడదామండి? మీరు ముద్దుగా చిట్టి తల్లి అని పిలుస్తున్నారు కదా! అందుకే ముద్దుగా చిట్టి అని పిలుద్దాం. అదే బావుంది అని అంటుంది శైలు. పాపకు 3 సంవత్సరాలు వస్తాయి. చిట్టి తల్లి కొద్దిసేపు ఆడుకోవచ్చు కదా! నా ఒళ్ళోనే కూర్చుంటే ఎలా? నేను పనెలా చేసుకోవాలి? వద్దమ్మా! నాన్న వచ్చాక చేసుకో. లేదంటే నాన్న వచ్చాక నాన్న చేస్తాడులే. నువ్వు మాత్రం నా దగ్గరే ఉండాలి అని గట్టిగా హత్తుకుంటుంది చిట్టి. తన నుదుటి మీద ముద్దు పెడుతుంది శైలు. ఇంతలో అనసూర్య వీడియో కాల్ చేసి, నా చిట్టి తల్లి ఏం చేస్తుంది? వాళ్ళమ్మని బాగా ఏడిపిస్తుందా? అని అంటుంది. అబ్బా అత్తయ్య, కొద్దిసేపు దీంతో మాట్లాడించండి. నన్ను అస్సలు ఏ పని చేసుకోనివ్వట్లేదు అని ఫోన్ చిట్టి దగ్గర పెడితే, ఊహు, నేను మాట్లాడను. నేను మాట్లాడితే నువ్వు వెళ్ళిపోతావు. కావాలంటే నీ ఒడిలో కూర్చొని మాట్లాడతాను. అబ్బో! అయితే ఈ నాయనమ్మతో మాట్లాడవా? సరే, ఇక నేను కూడా నీతో మాట్లాడనులే అని బుంగమూతి పెడుతుంది అనసూయ. సరే నాయనమ్మ, మాట్లాడు మరి అని అంటుంది చిట్టి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే శైలు వంటగదిలోకి వెళ్ళి చకచకా పనులన్నీ చేసేసి చిట్టికి అన్నం తినిపించి తను కూడా తినేసి గిన్నెలన్నీ సింకులో వేస్తుంటే చిట్టి దగ్గర నుంచి పిలుపు. అమ్మా రా, ఎంతసేపు? నన్ను పడుకోబెడదు గాని త్వరగా రా అంటుంటే, అబ్బబ్బా వస్తానులేవే, కొద్దిసేపు అరవకుండా కూర్చో. లేదు, నువ్వు త్వరగా రా, నాకు నిద్ర వస్తుంది అని వాళ్ళమ్మ కొంగు పట్టుకొని తన చుట్టూ తిరుగుతూ ఉంటుంది శైలు. శైలు పాపను నిద్రపుచ్చడానికి అవస్థలు పడుతుంటే మురళి ఆఫీస్ నుంచి వచ్చి ఏదో చప్పుడు చేస్తూ ఉంటే, హే నానొచ్చాడు అంటూ నిద్రలేచి వాళ్ళ నాన్న దగ్గరకు పరిగెడుతూ కింద పడిపోతుంది. మురళి వచ్చి పాపను ఎత్తుకొని, ఏంటమ్మా ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఏది చూపించు, కాలు చూపించు. ఏం లేదు నాన్న, ఏం తగల్లేదు. సరే పడుకో అని చిట్టికి చెరోవైపు కూర్చొని నిద్రపుచ్చుతారు. శైలుకి గత కొన్ని రోజులుగా ఒంట్లో బాగుండకపోవడంతో హాస్పిటల్కి వెళ్దామని పక్కింటి పార్వతమ్మని పిలిచి క్యాబ్ బుక్ చేసి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ కొన్ని టెస్టులు చేస్తారు. డాక్టర్కి ఏదో అనుమానం వచ్చి రేపు రండి, ఇంకొన్ని టెస్టులు చేయాలి అంటాడు. తర్వాత రోజు కూడా టెస్టులు చేసి రిపోర్ట్స్ వచ్చాక వాటిని మార్చి మార్చి చూస్తుంటాడు డాక్టర్. రేపు మీకు ఇంకొన్ని టెస్టులు చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రేపు రండి, ఆ రిపోర్ట్స్ కూడా వచ్చాక తెలుస్తుంది. శైలుకి ఏం అర్థం కాక, ఇవాళ ఇన్ని టెస్టులు చేసి మళ్ళీ రేపు టెస్టులు అంటారేంటి? అసలు ఏమైంది డాక్టర్? ఏదైనా సరే చెప్పండి. ఇవాళైనా రేపైనా తెలుసుకోవాల్సిందేగా. మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పేయండి. అంటే మీకు క్యాన్సర్ ఏమోనని డౌట్గా ఉంది అనగానే శైలుకి గుండెల్లో పిడుగు పడ్డట్టుగా, కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారిగా తన కూతుర్ని గుండెలకు హత్తుకొని ఏడుస్తూ ఇంటికి వెళ్తుంది. పార్వతమ్మతో ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు పిన్ని అని మరలా తర్వాత రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ అని కన్ఫామ్ అవుతుంది. అది కూడా లాస్ట్ స్టేజ్లో ఉంది. మీరు ఎక్కువ కాలం బ్రతకలేరు. ప్రస్తుతానికి కొన్ని మందులు రాసిస్తాను, అవి వాడుతూ ఉండండి అని అంటాడు డాక్టర్. గుండె లవిసేలా ఏడుస్తుంది శైలు. పార్వతమ్మ ఓదారుస్తూ, లేక లేక బిడ్డ పుడితే ఆ దేవుడు నీ మీద కాస్తైనా కనికరం చూపించలేదేంటమ్మా? అన్ని కష్టాలు నీకే పెట్టాలా? ముక్కు పచ్చలారని ఆ పసిదాన్ని చూస్తుంటే ఏడుపొస్తుందమ్మా. తల్లిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేదు. రేపెట్లా బ్రతుకుతుందో ఏంటో ఆ పిల్ల. అమ్మా చూడు తల్లి, ఇక లేట్ చేయకుండా ఇంట్లో ఈ విషయం చెప్పేయ్. ఏదైనా మంచి వైద్యం ఉంటే బాగు చేయిస్తారు. ఆ దేవుడి దయతలిచి నిన్ను నీ కూతుర్ని చల్లగా చూడాలి అంటుంది పార్వతమ్మ. మురళి ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి చిట్టిని నిద్రపుచ్చుతుంది శైలు. మురళి శైలు చిట్టి ఉన్న రూంలోకి వెళ్ళి, నా చిట్టి తల్లి పడుకున్నట్టుందే? అవును. అవును శైలు, నువ్వు మొన్న ఒంట్లో నలతగా ఉంది, హాస్పిటల్కి వెళ్తా అన్నావు, వెళ్ళావా? చూయించుకున్నావా? నేను నిన్ను రోజు అడుగుదాం అనుకుంటున్నాను. ఈ ఆఫీస్ టెన్షన్స్లో పడి మర్చిపోతున్నా. శైలు బోరున ఏడుస్తూ వచ్చి మురళిని హగ్ చేసుకుంటుంది. మురళి కంగారుగా, ఏమైంది శైలు? ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైనా సరే నాకు చెప్పు, నేను చూసుకుంటాను అంటాడు మురళి. అప్పుడు శైలు తనకు క్యాన్సర్ అన్న విషయం చెబుతుంది. హేయ్, నువ్వు అసలు ఏం చెప్తున్నావు? జోక్ చేస్తున్నావు కదా? జోక్ కాదు మురళి, నిజంగా నిజం.
ఇలాంటి విషయాల్లో జోక్ చేస్తానా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది. మురళికి అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాక అలా షాక్‌లో ఉండిపోతాడు. కాసేపటికి తేరుకొని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ, శైలు, నువ్వేం భయపడకు. ఏ దేశం వెళ్ళైనా సరే నీకు ట్రీట్మెంట్ నేను చేయిస్తాను. మన ఆస్తులు మొత్తం అమ్మైనా సరే నేను నిన్ను బ్రతికించుకుంటాను. సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు. మనిద్దరం కలిసి మన చిట్టి తల్లికి దగ్గరుండి అన్ని ముచ్చట్లు తీర్చాలి అని తనకి ధైర్యం చెబుతున్నట్టుగా చెప్తాడు. మురళి ఒకరోజు ఆఫీస్ నుండి ఇంటికి వస్తూ ఫ్రూట్స్ కొందామని బైక్ మీద రోడ్ క్రాస్ చేస్తాడు. ఫ్రూట్స్ తీసుకొని వెనక్కు తిరిగి బండి యూటర్న్ చేస్తుండగా ఒక లారీ వచ్చి మురళి బైక్ని గట్టిగా ఢీకొడుతుంది. మురళి బైక్ మీద నుంచి రోడ్డు మీదకి ఎగురిపడి అతని తల రోడ్డు మీద గట్టిగా గుద్దుకొని మురళి అక్కడికక్కడే మరణిస్తాడు. శైలు పాపని నిద్రపుచ్చుతూ ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి ఒళ్ళంతా చెమటలు పట్టి భయం భయంగా తన మనసంతా ఏదోలా అనిపిస్తుంది. కిచెన్లోకి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తాగి వస్తూ ఉంటే ఫోన్ రింగ్ అవుతుంది. ఏదో అన్నౌన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది. శైలు హలో అనగానే, అమ్మా, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నా. మురళి ఐడి కార్డ్ చూసి, మురళి అనే అతను మీకేమవుతారు అని అడుగుతాడు పోలీస్. తను నా హస్బెండ్ అండి, ఎందుకండి అని కంగారుగా అడుగుతుంది శైలు. మురళి గారికి యాక్సిడెంట్ అయ్యిందమ్మా, నేను లొకేషన్ షేర్ చేస్తాను, మీరు త్వరగా యాక్సిడెంట్ స్పాట్కి వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. శైలు ఒక్కసారిగా షాక్ గురై కింద పడి ఏడుస్తుంది. మళ్ళీ వెంటనే పైకి లేచి తన అత్తమ్మకి విషయం చెప్పి పాప దగ్గర ఒక మనిషిని ఉంచి పక్కింటి పార్వతమ్మని తీసుకొని యాక్సిడెంట్ స్పాట్కి వెళ్తుంది. అక్కడ రోడ్డు మీద రక్తపు మడుగులో పడి ఉంటాడు మురళి. శైలు మురళిని చూసి తల కొట్టుకుంటూ ఏడుస్తుంది. పోస్ట్ మార్టం కోసం బాడీని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక బాడీని మీకు అప్పగిస్తాం అంటారు పోలీసులు. అందరూ కలిసి అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్తారు. శైలు అత్త, మామ, మరిది, తోటికోడలు, తన అమ్మ, నాన్న అందరూ హాస్పిటల్కి వస్తారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాక బాడీని తన స్వగ్రామంలో ఉన్న ఇంటికి పంపిస్తారు. మురళిని చూసి అందరూ బోరున ఏడుస్తారు. నేను లేకపోయినా మీరు మన పాపని కంటికి రెప్పలా చూసుకుంటారని ఇన్ని రోజులు ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు నేనేం చేయాలి? భగవంతుడా, మాకెందుకయ్యా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి అంతలోనే శోకానికి గురి చేస్తున్నావు అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది శైలు. చిట్టి రక్తంతో ఉన్న మురళిని చూసి ఎక్కడ భయపడుతుందో అని తనని పక్కింట్లో ఉంచుతారు. తన తండ్రి చనిపోయాడని కూడా తనకి తెలీదు. ఇక శ్రాద్ధ కర్మలు అన్నీ అయిపోయాక చిట్టిని తన నాయనమ్మ దగ్గరే వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటుంది. రేపు నేను పోయాక చిట్టి ఎలాగో ఇక్కడికి రావాల్సిందే కదా, తనని ఇప్పటి నుంచే ఇక్కడ ఉండేలా అలవాటు చేయాలి. ఈ అమ్మకి కాస్త దూరంగా ఉండేలా చూసుకోవాలి. అందుకోసమని చిట్టిని ముందుగానే ప్రిపేర్ చేయాలి అనుకొని చిట్టిని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, అమ్మా చిట్టి తల్లి, నీకు అమ్మ అంటే ఇష్టమే కదా? ఓ బోలెడంత ఇష్టం. మరి అమ్మ చెప్పినట్టు వింటావా? తప్పకుండా వింటాను. అమ్మ ఎలా చెబితే అలా చెయ్యాలి, సరేనా అంటుంది. సరేనమ్మా, నువ్వు ఏం చెప్పినా సరే నేను తప్పకుండా పాటిస్తాను అని అంటుంది చిట్టి. నా బంగారు తల్లి అని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది శైలు. అమ్మ ఇప్పుడు ఊరు వెళ్తుందంట. అమ్మకి అక్కడ బోలెడన్ని పనులున్నాయంట. అవన్నీ ముగించుకొని వెంటనే వచ్చేస్తుందంట. అప్పటి వరకు చిట్టి తల్లి నాయనమ్మ దగ్గరే ఉండాలంట, సరేనా అంటుంది శైలు. చిట్టి ఏడుపు మొహం పెడుతుంది. అమ్మకి మాటిచ్చావు మరి, అమ్మ చెప్పినట్టే వింటానన్నావు కదా, ఇప్పుడు ఇలా ఏడిస్తే అమ్మకు అక్కడ పనులన్నీ ఆగిపోతాయి కదా. అమ్మా, నువ్వు నీ పనులన్నీ చేసుకో, నేను నిన్నేమీ డిస్టర్బ్ చేయను, నన్ను మాత్రం వదిలేసి వెళ్ళకమ్మా అంటుంది చిట్టి. అమ్మ అంటే ఇష్టమైనప్పుడు అమ్మ చెప్పినట్టు చెయ్యాలి కదా చిట్టి తల్లి, నువ్వు నాకు ఇలా అడ్డుపడితే ఎలా చెప్పు అంటుంది శైలు. చిట్టి కళ్ళు తుడుచుకొని, సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను, నువ్వు నీ పనులన్నీ ముగించుకొని వెంటనే వచ్చేయాలి మరి అంటుంది చిట్టి.
నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, నా మంచి తల్లి అని కూతురికి ముద్దులు పెడుతూ, సరే తల్లి, నాయనమ్మను అస్సలు విసిగించకు. పిన్ని, బాబాయ్ వాళ్ళు ఎలా చెప్తే అలా విను అని కూతురుకు చెప్పాల్సిన అన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుంచి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది శైలు. శైలు ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుంది. చిట్టి వాళ్ళ నాయనమ్మ దగ్గరికెళ్ళి, నాయనమ్మ, అమ్మ ఎప్పుడొస్తుంది అంటుంది. అనసూయ బాధగా చిట్టిని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంటుంది. ఒకరోజు చిట్టి ఆరుబయట గ్రౌండ్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుంది. అక్కడికి ఒక స్నేహితురాలు వచ్చి, చిట్టి, మీ అమ్మ వచ్చిందంట, మా అమ్మ వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను అనేసరికి, హా, మా అమ్మ వచ్చిందా అని పరుగు పరుగున ఎప్పుడెప్పుడు అమ్మ ఒడిలో కూర్చుందామా అని చాలా ఆశగా వస్తుంది చిట్టి. ఇంటికి వచ్చేసరికి అమ్మని బయట వరండాలో పడుకోబెట్టారు. చుట్టూ అందరూ కూర్చొని ఏడుస్తున్నారు. నేను అమ్మ చుట్టూ తిరుగుతున్నాను. అమ్మ ఎందుకు ఇలా పడుకొనుంది? అమ్మ ఎప్పుడు లేస్తుంది అని అయోమయంగా చూస్తున్నాను. నాకు ఊహ తెలిసి కొంచెం పెద్దదాన్ని అయ్యాక అప్పుడు అర్థమైంది అమ్మ ఇంకెప్పటికీ రాదని. ఒక్కదాన్నే కూర్చొని గుండెలు పగిలేలా ఏడ్చేదాన్ని. అక్కడ టీవీ పైన అమ్మా నాన్నల ఫోటో చూసి వెక్కి వెక్కి ఏడ్చేదాన్ని. నన్ను చూసి పిన్ని, బాబాయ్ కూడా బాధపడేవారు. అన్నం తినుకుంటూ, చదువుకుంటూ, టీవీ చూస్తూ ఒక్కోసారి అప్రయత్నంగా నా చూపు అమ్మ ఫోటో మీదకి వెళ్ళేది. ఇంట్లో వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని వాళ్ళకి కనపడకుండా కన్నీళ్లను లోపలికి నొక్కుకుంటూ నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. ఒక్కోసారి వాళ్ళు నన్ను చూసి ఏమైందని అడిగేవారు. నేను ఏదో ఒకటి చెప్పి టాపిక్ మార్చేదాన్ని. నిజానికి వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకునేవారు. వాళ్ళకి ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వాడిని నన్ను ఎప్పుడూ వేరువేరుగా చూసేవారు కాదు. కానీ ఎంత బాగా చూసుకున్నా సరే అమ్మా నాన్న లేని లోటు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. నేను పెద్దయ్యి కాలేజ్లోకి అడుగుపెట్టాను. ఒక 1 ఇయర్ అయ్యాక ఒక లవర్స్ జంట ఇంట్లో పెద్దవాళ్ళని ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకున్నారని కాలేజ్ మొత్తం ఒకటే టాక్. వీళ్ళకి పెద్దవాళ్ళని ఎదిరించడం అనేది ఎంత తేలికైన విషయం. నేను మాత్రం ఎందుకు అస్సలు అమ్మా నాన్నల్ని మర్చిపోలేకపోతున్నాను. వాళ్ళు లేని జీవితం నాకొక శూన్యంలాగా అనిపిస్తుంది. బహుశా ఈ కట్టె కాలేంత వరకు ఈ వేదన తీరదేమో. తర్వాత కొద్ది రోజులకి నా చదువు కూడా పూర్తయ్యి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పిన్ని, బాబాయ్ ఒక మంచి సంబంధం చూసి నాకు పెళ్లి చేశారు. మా వారు చాలా మంచివారు. నన్నెప్పుడూ ఏ ఇబ్బంది పెట్టకుండా చాలా బాగా చూసుకునేవారు. తరువాత నాకు 2 పిల్లలు కూడా పుట్టారు. అమ్మా నాన్నలిద్దరినీ వాళ్ళల్లో చూసుకుంటూ వాళ్ళకి తల్లి ప్రేమను పంచుతున్నాను. కానీ నాకు పెళ్ళైన, పురుళ్ళు పోసిన, పిల్లలకి చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ లాంటివి చేసిన ప్రతి విషయంలోనూ, ప్రతి క్షణం, ప్రతి నిమిషం అమ్మ గుర్తొస్తూనే ఉంటుంది. నన్ను పెళ్లి కూతుర్లా చూసుకొని మా అమ్మ ఎంత సంబరపడిపోయేదో కదా. నా పిల్లల్ని ఎత్తుకొని ఎంత గారం చేసేదో కదా. నేను పురిటి నొప్పులు పడుతుంటే తనెంత విలవిలలాడేదో కదా. నా పక్క నుండి నాకు ధైర్యం చెబుతూ, నా మంచి చెడులు చూసుకుంటూ ప్రతి క్షణం, ప్రతి నిమిషం అమ్మ, 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 నాకు జరిగే ప్రతి ముచ్చటలోనూ అమ్మని తలుచుకొని ఏడుస్తూనే ఉంటాను. నా ప్రాణం ఉన్నంత వరకు ఈ బాధ తీరదు, ఈ శోకం ఆగదు. ఈ కథ ఇంతటితో సమాప్తమవుతుంది. పత్రికల్లో, టీవీల్లో కన్న పిల్లలే ఆస్తుల కోసమని, ప్రేమ కోసమని వ్యసనాలకు బానిసలయ్యే మరే కారణం చేతనో సొంత తల్లిదండ్రులను కూడా కడతీర్చడానికి వెనకాడటం లేదు. వాళ్ళకెందుకు అర్థం కాదు అమ్మా నాన్నల విలువ? ఈ ధోరణి యూత్లో ఎక్కువగా కనిపించడం చాలా బాధాకరమైన విషయం. ఈ మధ్యకాలంలో పిల్లలు ప్రేమ కోసం సొంత తల్లిదండ్రుల్ని కూడా చంపడానికి వెనకాడటం లేదు. అలాంటి ఘటనలు చాలా చూసాం, విన్నాం. కానీ వాళ్ళు లేకపోతే ఆ జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందో తెలియజేయడం కొరకే ఈ కథ ఒక మచ్చు తునకలాగా రాశాను. నా ఈ కథ ఎవరినైనా నొప్పించినట్లు కానీ, బాధ పెట్టినట్టు కానీ ఉంటే క్షమించగలరు. ఈ కథ యూత్కి ఒక మంచి మెసేజ్ లాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇక ఈ కథ ఎలా ఉందో మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.